శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. కృష్ణ పరమాత్మ హస్తిన నుంచి ద్వారకకి బయలుదేరాడు అని ఆయనకి అర్జునుడు శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు అని, ఈ సాత్యకి మొదలైన వాళ్ళిద్దరు ఉద్ధవుడు కూడా చెరొక వైపున నిలబడి వ్యజనంతో ఆయనకి వింజామరలు వీస్తున్నారు అని, అప్పుడు ఆ సందర్భంలో అటు ఇటు దారికి ఆ కౌరవ అంతఃపుర స్త్రీలు బారుగా వరుసల్లో నుంచుని ఆ పరమాత్మను చూసి కొన్ని మాటలు చెప్పుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. అవి ఆ మాటలు వినే వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అదే చెప్తున్నారు, అన్యోన్యమాసీతు సంజల్ప ఉత్తమ శ్లోక చేతసాం కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహర. సర్వశ్రుతి మనోహరంగా ఉన్నాయి ఆ మాటలు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో మనం విన్నట్లయితే అందులో మనకి రెండు రకాలైనటువంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్ళు స్త్రీలు, అంతఃపుర స్త్రీలు. ఇంతకు పూర్వం మనకి కుంతి, ద్రౌపది, భీష్ముడు ఈ ముగ్గురిని పరిచయం చేశాడు వ్యాస భగవానుడు ఈ ఈ ప్రథమ స్కంధంలోనే. ద్రౌపదిని కూడా చెప్పాడు. ద్రౌపదిని గురించి పెద్ద విశేషం చెప్పలేదు, కానీ కుంతి యొక్క సగుణ భక్తిని గురించి చక్కగా చెప్పాడు, చక్కగా వివరించి కూడా చెప్పాడు. ఆవిడ ఏం చేసింది కుంతి అంటే, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అని ప్రార్థిస్తూ నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ అని తన యొక్క భవలతల్ని త్రుంపే భారం శ్రీకృష్ణుడు పరమాత్మ మీదే పెట్టింది. ఇంకా ఏమని అడుగుతోంది, నాకు యాదవుల మీద తదితరులందరి మీద మోహ విచ్ఛేదం చేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతోంది. ఇంకా ఏమని అడిగింది, నీ పాదాల మీద నా మనస్సు నిరంతరం నిలిచేటట్లు చేయమని అడిగింది. ఇది ఇలాగా సాకారుడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థించటం, ఆ ప్రార్థనలో ఏ విధమైనటువంటి తక్కువదనం లేదు, ఉత్తమోత్తమైన భావన, అది అంతవరకే. అది సగుణ భక్తి అని చెప్తారు. అది మరి ఈ కౌరవ అంతఃపుర స్త్రీలు చూడండి, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, సవై కిలాయం పురుష పురాతన ఏక ఆసీద విశేషాత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్ నిశిసుప్త శక్తిషు. పురాతన పురుషుడు, పురాణ పురుషుడు అయినటువంటి ఆ పురాణ పురుషుడే ఈ కృష్ణ పరమాత్మ. స్పష్టంగా వాళ్ళకి దృష్టిలో ఏ విధమైనటువంటి భేదము లేదు. వాళ్ళు గుర్తిస్తున్నారు, ఎదురుకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మలో రూపం లేనివాడు, ఆద్యంతాలు లేనివాడు అయినటువంటి పరమాత్మని. అక్కడ రూపము లేనప్పుడు, ఆద్యంతాలు లేనప్పుడు ఇంకా పరమాత్మ అని ఉన్నాడు అని పుంలింగం స్త్రీలింగంతో భేదం లేదు. కానీ వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు. సరే, అది అంగీకార యోగ్యమే, అందులో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం ఉండటానికి అవకాశం లేదు. అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నిచి సుప్త శక్తిషు సయేవ భూయో నిజ వీర్య చోదితాం స్వజీవమాయాం ప్రకృతిం శిశృక్షతిం. ప్రకృతిని సృష్టించాలి అని స్వజీవమాయాం, తనలో ఉన్న జీవులని మాయాశక్తి చేత ఆక్రమించి వాళ్ళని జీవులుగా మార్చేది ఆ ప్రకృతికి ఆ విధమైన చోదనా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిజ వీర్య చోదితాం. తన యొక్క ఆ శక్తే ఆ ప్రకృతిని దాన్ని రెచ్చగొట్టి ఆ విధంగా జీవుణ్ణి తయారు చేయటానికి, సృష్టించడానికి దానికి ప్రేరేపణ ఇచ్చింది. ఇంకా దానివల్ల ఏంది, అనామ రూపాత్మ నిరూపణమని. ఆ జీవులంతా లెక్కలో సువర్ణ ఇవి చిన్న చిన్న అణువులు ఉన్నట్లుగా, లెక్కలో ఉండిపోయినట్లుగా ఈ ఈ జీవజాలం అంతా ఆ పరమాత్మలో అలా ఉంది. కానీ దాన్ని చైతన్యపరచి వెలికి తీసుకొచ్చి దాంతో కొంత జగన్నాటకం ఆడించాలి అని అది శిశురక్ష. అది చేసింది ఎవరు? ప్రకృతి. ఎలా చేసింది?
తన యొక్క చోదనా శక్తి చేతనే ఆ ప్రకృతి చేసి ఎంత అద్భుతమైనటువంటి అవగాహన శక్తి ఉందో ఆ కౌరవ అంతఃపుర స్త్రీలలో చూడండి. కుంతిలో మనకి ఇటువంటి శక్తి కనపడలేదు. అలాగే భీష్ముడిలో కూడా భీష్ముడు ఆయన ఇక్కడ భీష్ముడి గురించి మళ్ళీ మనం 2 మాటలు చెప్పుకోవాలి. భీష్ముడు అది సమాధి యోగి అని చెప్తాం. సమాధి యోగి, సమాధి అంటే అది ఆయన మనస్సులోనే ధ్యానం, అది యోగంలోకి వెళ్ళిపోతాడు ఆయన. కర్మయోగం అని ఉంది. ఈ కర్మయోగం బహిరంగంగా కనిపిస్తూ ఉంటుంది. సమాధి యోగం అంతరంగం, అది బయటికి మనకు కనపడదు. ఆయనలో ఏ విధమైనటువంటి కదలికలు ఇవి ఉండవు. ఒకే చోట స్థిరంగా అలా కూర్చుని ఉండిపోతాడనమాట. ఇప్పుడు కర్మయోగం ఏం చేస్తుంది? మనోవాక్కాయ కర్మలతో చేసిన ప్రతిదీ ఈశ్వరార్పణంగా చేయటమే కర్మయోగం యొక్క ప్రధానమైన లక్షణం. కాబట్టే కర్మయోగం ప్రవృత్తి రూపంగా ఉంటుంది అని చెప్తారు. కానీ ఈ సమాధి యోగం నివృత్తి రూపంగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది? చిత్తవృత్తి నిరోధకంగా కూడా ఉంటుంది. పైగా అంతకు పూర్వం నుంచి తన బాల్యం నుంచి తనని అంటుపట్టుకొని వచ్చేటటువంటి ఆ వాసనలన్నింటినీ క్షాళితం చేసుకొని ఇక అవి ఎప్పుడైతే క్షాళితం అయిపోతాయో ఆ క్షాళితం అవుతూ అవుతూ ఉన్న కొద్దీ ఈ సమాధి యోగి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? లక్ష్యం మీద ఉంటుంది. ఇక్కడ లక్ష్యం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మోక్షం పొందాలి అని ఆ సమాధి యోగి ఆయన లక్షణం. ఖచ్చితంగా భీష్ముడు ఇదే కోవకు చెందినటువంటి సమాధి యోగి. ఆ లక్ష్యం మీద ఏకాగ్రతను పెట్టుకొని సాధించటమే ఇక్కడ ప్రధానమైంది. మనస్సే ఈ సమాధి యోగంలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తుంది. ఈ సమాధి యోగం సిద్ధించి ఫలిస్తే దానికి మూల కారణం మనస్సే అవుతుంది తప్ప కర్మలు కావు. అది కర్మయోగానికి ఈ సమాధి యోగానికి ఉన్న భేదం. అందుకని ఏం చేయమంటున్నారు? మనస్సు స్వాధీనం కావాలి. ఈ విషయంలో ఈ సమాధి యోగం విషయంలో ఈశావాస్యోపనిషత్తులో సవివరంగా చెప్పారు. అలాగే భగవద్గీతలో కూడా 2 అధ్యాయాలు ఉన్నాయి. ఆత్మ సంయమన యోగం ఒకటి ఉంది, అక్షర పరబ్రహ్మ యోగం ఒకటి ఉంది. ఈ 2 కూడా ఈ యోగాన్ని గురించి చెప్పినవే. ఈ యోగాన్ని గురించే పతంజలి యోగ శాస్త్రాన్ని చెప్తారు. అది కూడా ఈ పతంజలి చెప్పాడు. ఈ యోగంలో మనకి కొన్ని భేదాలు లోకంలో కనిపిస్తున్నాయి. అవి హఠయోగం అని, మంత్రయోగం అని, లయ యోగం అని, తారక యోగం అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆ యోగంలో అవాంతర భేదాలుగా ఉంటాయి. ఇప్పుడు తన ప్రయత్నం ఎంత ఉన్నా ఈ యోగి ఇంకొక విషయాన్ని కూడా, తన ప్రయత్నం ఎంత ఉన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ తన యొక్క ప్రయత్నం సఫలం కాదు అనేటటువంటి దృష్టి యోగిలో ప్రబలంగా ఉంటుంది. అదే మనకు భీష్ముడిలో కనపడింది. ఇంతవరకే వచ్చింది తప్ప ఇంకా పైన కావలసినటువంటి జ్ఞాన సిద్ధి లేదు భీష్ముడి యొక్క ఆ ప్రవృత్తిలో లేదు. కుంతికి భీష్ముడిని ఇద్దరిని మనకి స్పష్టంగా వివరించి వర్ణించి చెప్పాడు. వ్యాస భగవానుడు ఏం చేస్తాడు? కథ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. మనం అది ఆ ఘట్టం ద్వారా, ఆ పాత్ర ద్వారా, ఆ కథా విధానం ద్వారా, సంవిధానం ద్వారా మనం ఏం గ్రహించాలి, ఆ గ్రహించిన సందేశాన్ని మన యొక్క, ఎందుకని మనం ఏ దృష్టితో చదువుతున్నాం? ముముక్షువలమయ్యి జిజ్ఞాసా దృష్టితో, ముముక్ష దృష్టితో మనం భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి కథాంశంలోనూ సారాన్ని గ్రహించటం, తద్విధంగా మనని మనం ముందుకు తీసుకువెళ్ళటం, అభివృద్ధి పదంలో వెళ్ళటం, సాధనా క్రమంలో ఈ శరీరం ఎంతకాలం జవసత్వాలతో ఆరోగ్యంతో ఉంటుందో అంతకాలం ఈ సాధనను చేయటం, అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి అమృత బిందువులు లాంటి ఆ భావాల్ని గ్రహించటం, ఇది భాగవత అధ్యయనంలో మన దృష్టి అని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా చూసినట్లయితే భీష్ముడు, కుంతి వీళ్ళిద్దరిని మనకి చూపించాడు. ఆ మాటే చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు గీతలో, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ ను త్యజన్ అంతే కళేబరం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ భీష్ముడు, కుంతి వీళ్ళు, కానీ ఈ ఇద్దరి ప్రసక్తి మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు అంటే భేదాన్ని తెలుసుకోవటం కోసం. ఈ అంతఃపుర స్త్రీలు ఎంత మహానుభావులు! వాళ్ళు 2 రకాల భేదాల్ని, కృష్ణుడి యొక్క సజీవ దృక్పథాన్ని, సజీవ
ఆ సగుణతత్వాన్ని, అలాగే కృష్ణుడి యొక్క స్వరూపాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇందాక చెప్పిన సవైకిలాయం పురుష, అదే దాని అర్థం. అలాగే స ఏవ భూయో నిజ వీర్యచోదితాం స్వజీవమాయాం ప్రకృతిం శుశ్రూక్షతిం అనామ రూపాత్మని నామరూపని విదిత్ సమానోనుససార శాస్త్రకృతు. తాను చెప్పినటువంటి, అది తను చెప్పిన మాన్యువల్ అంటే ఆయనే చెప్పాడు వేదం, నేను ఇదిగో ఇలా చేస్తున్నాను మీరు నన్ను తెలుసుకోండి అని. ఆ వేదం ద్వారానే చెప్పిన, ఆ వేదంలో తాను ఏం చెప్పాడో అదే విధానాన్ని అనుససార అనుసరించాడు. ఎట్లాగా? ఆయనలో నామరూపాలు లేవు, కానీ నామరూపాలని సృష్టిస్తున్నాడు. ఇదే మాయ అంటే. ఇంకా చెప్తున్నారు, సవా అయం యత్ పదమత్ర సూరయో జితేంద్రియో నిర్జితమాతరిశ్వన. ఇందాక భీష్ముడి ప్రసక్తి మనం తెచ్చుకున్నది అదే, నిర్జితమాతరిశ్వన. వాళ్ళు వాయువుని బంధించి యోగ విధానం ద్వారా జితేంద్రియా, ఇంద్రియాలను జయించి, సూరయ మహాపండితులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడైతే తమ దృష్టిని నిలుపుతున్నారో అది ఈయన మీదే, శ్రీకృష్ణ పరమాత్మ మీదే. పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మన. వాళ్ళు యోగాన్ని దేనితో సమ్మేళనం చేశారు? భక్తితో. భక్తితో ఉత్కలితామలాత్మన. వాళ్ళ మనసు అమలమైంది భక్తి వలన, అది ఉత్కలితమైంది, అది వికసించింది. అటువంటి మనస్సుతో వాళ్ళు ఏం చేశారు? నన్వేష సత్వం పరిమాష్టుమర్హతి. ఈయనయే మన యొక్క పరిమార్ష్టం అర్హతి, శుద్ధము చేయుటకు మన మనస్సులను శుద్ధం చేసేవాడు ఈ శ్రీకృష్ణుడే అని మొట్టమొదట ఒక భౌతికమైనటువంటి సగుణమైనటువంటి ఆలంబనాన్ని పెట్టుకుని, తద్వారా మనస్సును శుద్ధి చేసుకుంటూ, శుద్ధి అయిన కొద్దీ ఏమీ ఉండవు. ఆ ఏమీ లేని తత్వాన్ని గ్రహించటమే మోక్షము. సవా అయం సఖ్యనుగీత సత్కథో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః స ఏక ఈశో జగదాత్మలీలయా సృజతి అవతి అత్తి నత్ర సజ్జతే. ఈయన మహానుభావుడు సృజతి సృష్టిస్తున్నాడు, అవతి దాన్ని రక్షిస్తున్నాడు, అత్తి దాన్ని మళ్ళీ తనలోనే లీనం చేసుకుంటున్నాడు. ఈ మూడు రకాలైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నా కూడా ఆయన నా తత్ర సజ్జతే, అందులో ఆయన అంటుకోద్దా ఆయన్ని, అందులో విలీనుడు కాడు, అసలు ఆయనకి దానికి సంబంధం లేదు, నిమిత్త మాత్రంగా అలా ఉంటూ ఉంటాడు. సఖ్య అనుగీత సత్కథ. ఎలాగా? తన కథల్ని వాళ్ళు పాడుకుంటున్నారు. ఎక్కడెక్కడ పాడుతున్నారు? వేదేషు, వేదాల్లో ఈ నారాయణ వర్ణనమే. గుహ్యేషు, ఉపనిషత్తుల్లో, ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం, రహస్యంగా చెప్పబడినటువంటి జ్ఞానం ఎక్కడైతే ఉందో ఆ ఉపనిషత్తుల్లో కూడా ఈయన గురించే ప్రశంసించారు, చెప్పారు. ఎవరి చేత? గుహ్యవాదిభి, మహర్షుల చేత. ఆ గుహ్యతత్వాన్ని వాదిభి వివరించి చెప్పే మహర్షుల చేత. ఏక ఈశ జగదాత్మలీలయ. ఆయన జగదాత్ముడు, జగత్తంతా ఆయనలోనే ఆత్మస్వరూపంగా ఉంది. ఆయన ఏం చేశాడు? ఆ ఆత్మలీల చేత, తనలో తన యొక్క లీల చేత సృజత్యవత్యత్తి నత్ర సజ్జతే. ఆయన ఏమాత్రం దాంట్లో అసలు విలీనుడు కాడు, అది నిమగ్నుడు కాడు. యదాహ్యధర్మేణ తమోధియో నృపా జీవంతి తత్ర ఈషకి సత్వతః కిల. కానీ ఇలా సృష్టి జరుగుతూ ఉన్న కొద్దీ తమస్సు చేత, రజస్సు చేత కొంతమంది ప్రజాద్రోహులు, వాళ్ళ ప్రజలే, వాళ్లే ఈ విధంగా తమో రజో గుణాలని బాగా ఎక్కువగా చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి మిగిలిన ప్రజల వల్ల, భక్తులకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. హిరణ్యకశిపుడి వల్ల ప్రహ్లాదుడికి ఆపద ఏర్పడినట్టు ఈయన ఏం చేస్తాడు? సత్వగుణాన్ సత్వతః కిల తత్ర ఈషకి సత్వతః కిల. అలాంటి సందర్భంలో ఈయనే ఇదిగో ఆ రథంలో కూర్చుని అందరూ సేవిస్తూ ఉండగా నెమ్మదిగా ముందుకు, అదే ఈనాటి పరమాత్మని తిరుపతిలో కానివ్వండి, మరొక పుణ్యక్షేత్రంలో ఎక్కడైనా రథం మీద పరమాత్మని ఆ స్వరూపంగా ఉన్నటువంటి ఆ స్వామిని ఎక్కడ ఎన్ని పేర్లు పెట్టినా ఉన్న తత్వం అదే. అది మనం చేసుకుంటే ఈ ఊరేగింపుకి అర్థము అదే. అందుకనే స్వామి విహరించటం, ఊరేగటం. ఆయన
ఎప్పుడు ఇది యథాహ్యధర్మేణ తమోధియో నృపా జీవంతి తత్ర ఈషకి సత్వతెక్కెల. అక్కడ అలా వచ్చి వాళ్ళు అలా పెచ్చు పెరిగిపోతే ఈయన సత్వగుణం యొక్క ఆధిక్యంతో దత్తే ఈశ్వరుడు తన యొక్క ఈశ్వరత్వాన్ని నిరూపించి వెంటనే ఆ ఈశ్వరత్వం ద్వారా వాళ్ళని ఈ సాత్వికులకి అపకారం కలిగించే వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు. అది అప్పుడు ఇంకా సత్యం దత్తే, దాన్ని ధరిస్తాడు. ఏం ధరిస్తాడు? సత్యం ఋతం దయాం యశ భవాయ రూపాణి దదతి. ఈ సంసార అదిగో సత్యాన్ని, ఆ ఈశ్వర శక్తిని, అంటే అన్నింటినీ నియమించి కంట్రోల్ చేసే శక్తిని, దయని, యశస్సుని, వీటన్నింటినీ ఆయన ధరించి ఈ కీర్తిని వీటిని నిలబెడతాడు. మళ్ళీ ఏమై అహో అలం శ్లాఘ్యతమం యదోఃకులం అహో అలం పుణ్యతమం అధోర్వనం యదేష పుంసాం వృషభశ్రియ పతి స్వజన్మనా చంక్రమణేన చాంచతే. వాళ్ళు ఎంత ఆశ్చర్యాన్ని పొందుతున్నారో. అటు నిర్గుణ స్వరూపం ఆ దాంట్లో విహరించి 3 శ్లోకాల్లో విహరించి మళ్ళీ ఇటు ఈ బయట ఈ భూప్రపంచంలో ఎదురుకుండా బాహ్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మలో విహరిస్తున్నారు. అద్భుతమైనటువంటి విధానం. నిజమైనటువంటి సాధకుడు సాధించవలసింది ఇదే. సాధకుడు సృష్టిని ఎప్పుడూ విడిచిపెట్టడు. అద్వైతి సృష్టిని విడిచిపెట్టడు. అలాగా అని తన యొక్క అద్వైత సమాధిని విడిచిపెట్టడు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని అద్వైత ఆ సమాధిలో గడుపుతూ మళ్ళీ లోకంలోకి వచ్చి లోకంతో వ్యవహరిస్తూ సగుణ రూపంతో ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాడు. ఇది అద్వైత సిద్ధికి మూలం. మహానుభావులంతా చెప్పినటువంటి ఈ సారాంశం మనం ఒక ముక్కలో చెప్పుకోగలిగాం. అహో వాళ్ళు ఆ కౌరవ స్త్రీలు ఆయన్ని ప్రశంసి అహో ఆశ్చర్యం ఏమిటి, పురుష శ్రేష్ఠుడు లక్ష్మీపతి అయిన ఈ శ్రీకృష్ణుడు పుట్టడం వల్ల యదువంశం మిక్కిలి కొనియాడదగింది అయినది. యదోకులం, యదువంశం చాలా గొప్పదైపోయింది. అప్పటి నుంచి ఈ ఆయనకి యాదవుడు అని పేరు, యాదవ శ్రేష్ఠుడు అని పేరు, యదుపతి అని పేరు. అలాగే ఆయన సంచరించటం వలన రజభూమి కూడా చాలా పవిత్రమైంది అని ఆయన ఎదురుకుండా కనిపిస్తున్న ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అహోబత స్వర్యశస్తిరస్కరి కుశస్థలి పుణ్యయశస్కరి భవ పశ్యంతి నిత్యం యదనుగ్రహేషి తస్మితావలోకం స్వపతిం స్మయత్ ప్రజా. ఇంకా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. భూలోకానికి పవిత్రతను సంపాదించి పెట్టే ద్వారక యొక్క కీర్తి, స్వర్గం యొక్క కీర్తిని తలదొరుకుతున్నది. ఈ స్వర్గం ఎందుకు పనికొస్తుంది ద్వారక ముందు అంటే, మన ఎదురుకుండా ఉన్నదే స్వర్గం అని భావించటం, స్వర్గం కంటే అతీతం అని భావించటం, కృష్ణ పరమాత్మకి అది నెలవని భావించటం వలన ఆ కృష్ణుడి ద్వారా నిర్గుణ రూపానికి చేరుకోవడం ఇది చాలా కష్టసాధ్యమైన పని. అయినా చెప్పుకుంటే తేలిగ్గా కనిపిస్తుందే కానీ ఆచరణలో కష్టమే. కానీ అందులో ఉన్నటువంటి ఆ సౌలభ్యం అనే రుచి గనక సాధకుడికి తెలిసినట్లయితే చాలా చక్కగా వెళ్ళిపోతాడు. మత్స్యావతారంలో ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఒడ్డుని వరుసుకుంటూ ఆ ఒడ్డుని వరుసుకుంటూ వెళ్తూ ఎలా వెళ్ళాడో అదే విధంగా సాధకుడు వెళ్తాడు. అటువంటి స్థితినే మనమంతా కోరుకోవలసింది అని చెప్తున్నారు. నూనం వ్రత స్నాన హుతాదినేశ్వర సమర్చితోక్ష్య గృహీత పాణిభి పిబంతి సఖ్యధరామృతం ముహుర్వ్రజస్త్రియ సంయం ముహుర్యదాశయ. ఇంకా ఈయనని చెట్టబట్టిన పత్రులు నిశ్చలంగా వ్రతాలు, తీర్థాలు, హోమాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళు ఆయన అధరామృతాన్ని వాళ్ళు పానం చేశారు. ఇది మనకి దశమ స్కంధంలో వివరంగా దాని గురించి అక్కడ అలా చెప్తారు. అది ఇంకా ఏం చెప్తారు, కృష్ణుడు స్వయంవరంలో శిశుపాలుడు మొదలైన బలవంతుల్ని నిశ్చితంగా చావగొట్టి పరాక్రమ శుల్కంగా రుక్మిణీదేవిని, ఇంకా జాంబవతిని, నాగ్నజితి మొదలైన ఇతర స్త్రీలని, యనమండగురు భార్యల్ని పొందాడు. ఈయన వాళ్ళ వల్ల ప్రద్యుమ్నుడు, సాంబుడు ఈ మొదలైన సంతానాన్ని పొందాడు. నరకాసురుణ్ణి వధించిన సందర్భంలో వేల సంఖ్యలో స్త్రీలకి రక్షణ కల్పించాడు. పూర్వం అది
ఈ విధంగా అన్ని వివరాలు చెప్పుకుంటూ వచ్చి ఈయన అసలు ఏమాత్రము శౌచ స్వాతంత్ర్యాలు లేనటువంటి స్త్రీ జీవనానికి ఎంత ఔన్నత్యాన్ని కల్పించాడు మహానుభావుడు అని వాళ్ళు స్త్రీలు కావటం చేత ఆ భావాన్ని కూడా వాళ్ళు అక్కడ చెప్పుకున్నారు. ఏవం విధా గదంతీనాం సగిరః పురయోషితాం నిరీక్షణేన అభినందన్ సస్మితేన యయౌ హరి. ఆయన అలా అరమోట్పు గన్నులతో లీలా విలాసంగా వాళ్ళు చెప్పుకున్న మాటలు అంటే ఎంతో అంత బిగ్గిరిగా వాళ్ళు చెప్పారా అంటే అది కాదు అక్కడ ప్రధానం. ఈయన వాళ్ళ భావాల్ని గ్రహించడం, సర్వం వ్యాపించుడు, సర్వతః వ్యాపించి ఉన్నవాడికి ఎదటివాడి మనసుల్లో ఏ భావం ఉందో వాళ్ళు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో అనేది ఆ మాత్రం తెలియదా, కనిపెట్టలేడా? అటువంటి ఆ విధంగా ఆయన వాళ్ళ మాటలు విని ఆనందించుకుంటూ తనలో తానే మురిసిపోతూ ముందుకి వెళ్తున్నాడు. చూద్దాం తర్వాత ఏ విధమైనటువంటి కథాభాగం ముందుకు జరుగుతుందో. ఇప్పటి వరకు ఈ ఈ కౌరవ స్త్రీల యొక్క ఈ సంభాషణ వల్ల మనం గ్రహించిన అద్భుతమైన విషయం ఏమంటే నిర్గుణ స్వరూపాన్ని సగుణ స్వరూపాన్ని సమ్మేళనం చేసుకోవటం అనే ఒక చక్కటి గుణాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలిగాం. ఇది మనం భాగవతం నుంచి తెలుసుకోవలసినటువంటి సందేశం అని మనవి చేస్తూ తర్వాత కథాభాగంలోకి తర్వాత వెళ్దాం. స్వస్తి. అంతవరకు.